హాయ్ హలో గాయస్. ఈరోజు వెరైటీ ఏమనుకుంటున్నారు? గోంగూర మిల్ మేకర్ కర్రీ. దీన్ని ఎంత ఈజీగా చాలా అంటే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని ఎక్కువగా మనం నాన్ వెజ్ ఎలా అయితే మటన్ కర్రీ వండుకుంటామో సేమ్ అదే టేస్ట్లో అనిపిస్తుంది. బిర్యానీలో కానీ, బగారా రైస్లో కానీ, ఏ రైస్లోకైనా, రోటీలోకైనా, పుల్కాలోకైనా, ఎందులోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా ఒక హాట్ వాటర్ తీసుకుని అందులో ఈ మిల్ మేకర్స్ని అందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు తిప్పేస్తే అవి బాగా ఉబ్బుతాయన్నమాట. సో దాన్ని అలా ఉంచేయాలి. సో వీటిని పక్కన పెట్టేసుకుందాం. దీనికి ఏమేమి కావాలో కూడా చూడాలి కదా. సో గోంగూరని నేను ఒక కట్ట తీసుకున్నా. ఎంత అంటే నాకు అయితే గుప్పుడు ఆకులు అయ్యేలా తీసుకున్నాను. సో దాన్ని ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నా. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి అందులో ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా గిల్లుకుని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా గోంగూరని, అది కూడా వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసాక వాటిని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగితే అది బాగా ఉడికిపోతుంది. ఇందులో దీనికి కావాల్సినవి ఇంకా ఏమేంటో చూద్దాం. మరి ఇది ఉడికేలోపు మిగతా ప్రాసెస్ అయితే చేసేసుకుందాం కదా. చూడండి, మూత పెట్టేటప్పటికే ఇది ఉడికిపోయింది. సో స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. చల్లారనివ్వాలి కదా మరి మిక్సీ పట్టుకోవాలంటే. సో ఇందులో మనం హాట్ వాటర్లో వేసిన మిల్ మేకర్ అయితే చూడండి ఎలా ఉబ్బినాయో. సో దీన్ని ఇలా చేత్తో గట్టిగా పిండేసుకోవాలి. పిండేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు పోయి ఇలా మెత్తగా అయిపోతాయి. సో దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ అలాగే చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారా వాటర్ ఎలా వచ్చేస్తుందో బయటికి. సో దీన్ని ఇంతలో ఈ గోంగూరని అందులో వేసేసి మిక్సీ గిన్నెలో మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పెట్టేసుకోవాలి. మనం దేంట్లో అయితే ఉడకపెట్టుకున్నామో అదే గిన్నెలో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మనం ఈ మిల్ మేకర్ ఉన్నాయి కదా అవి అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే కొంచెం కలర్ మారితే సరిపోతుంది. సో కలర్ మారేలా దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని కొంచెం కలర్ వచ్చే వరకు చూద్దాం. బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇలా గోంగూరని కూడా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఎలా ఉందో చూడండి. ఇలా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఏంటో చూద్దామా. ఇలా ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు టమోటా కూడా ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. సో ఇవైతే బాగా డీప్ ఫ్రై అయిపోయినాయి కదా. సో దీన్ని ఒక పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో పక్కనైతే పెట్టేసుకున్నాం కదా. చూడండి అదే దాంట్లోకి ఆయిల్ ఎంత ఉంటే అంత, ఎందుకంటే ఆల్రెడీ ఈ మిల్ మేకర్ అయితే ఆయిల్ చాలా వరకు తీసేసుకుంటూ ఉంటుంది. సో అందులోనే ఆ ఆయిల్లోనే ఈ ఉల్లి ముక్కల్ని అలాగే టమాటో ముక్కల్ని కూడా వేసేసి మనం బాగా మగ్గించుకోవాలి. ఇందులో ఆయిల్ లేదు కదా సరిపోదు అనుకోకండి. మళ్ళీ మనం మిల్ మేకర్ వేసుకున్నప్పుడు ఆయిల్ అంతా మళ్ళీ బయటికి వచ్చేస్తుంది. సో అదే ఆయిల్లో ఉల్లిని అలాగే టమాటాని కూడా బాగా మగ్గ పెట్టుకోవాలంటే ఫాస్ట్ కావాలంటే ముందు వెంటనే సాల్ట్ అయితే యాడ్ చేసేయాలి కదా. సాల్ట్ యాడ్ చేయకపోతే ఎలా ఉంటుంది కర్రీ చెప్పలేం కదా. సో అలాగే చూసారా సాల్ట్ వేయడం వల్ల చాలా ఫాస్ట్గా ఎంత బాగా మగ్గిపోయాయో. సో ఇందులోకే ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పటికప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఆ కర్రీ చాలా బాగుంటుంది. సో ఇలా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోండి. సో మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్, అది అందులో వేసేసుకోవడమే. అది వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకున్నాక చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. సో ఇప్పుడు అందులోకి ఇంగ్రీడియంట్స్ అదే మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ను కూడా అందులో వేసేయాలి. మిల్ మేకర్తో పాటు అందులోకి ఇంకా కొద్దిగా పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇంతలో ఇది కలిపేలోపు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో దీన్ని బాగా కలుపుకుని చూడండి ఎంత బాగా కలుపుకున్నామో. అంతేనండి, వాటర్ అందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ మిక్సీలో కొద్దిగా పేస్ట్ అయితే ఉండిపోతుంది కదా, అందులో వాటర్ వేసుకొని దాన్ని బాగా చేసి అందులో వేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీ కర్రీ. ఒక 2 to 3 మినిట్స్ వరకు దీన్ని బాగా ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి. లాస్ట్ ఫైనల్గా ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే కొంచెం జీరా పౌడర్. సో ఈ రెండు కూడా కలిపి నేను ఒక టీ స్పూన్నర తీసుకున్నా. సో అది వేసి మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే వెంటనే ఇది చిక్కబడిపోతుంది. సో అందుకని కొద్దిగా మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుని ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే అంతేనండి, మన వేడి వేడి గోంగూర మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఏ రైస్లోకైనా సరే, రోటీలోకైనా సరే, చపాతీలోకైనా సరే, పుల్కాలోకైనా సరే, ఏదైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన నాన్ వెజ్ ఐటమ్స్ని కూడా ఇది ఢీ కొట్టొచ్చేస్తుందండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నాకు ఈ కర్రీ నచ్చినట్లయితే మాత్రం వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని కర్రీ ఒక నిమిషం అటు ఇటు మగ్గించేసుకుంటే అంతేనండి, ఫైనల్ మన గోంగూర మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో టేస్టీ పుల్లగా ఉండే గోంగూర మిల్ మేకర్ రెడీ. అలాగే నా ఛానల్ని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye and do subscribe. Don't forget it. Thank you.